కీర్తన 38వ కీర్తన 9వ వచన భాగాన్ని నేను చదువుతున్నానమ్మా, చూడండి. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదాలు పట్టుకుంటున్నాం. కనికర సంపన్నుడా, సహాయం చేయండి. ఉదయకాలపు ఆరాధన మీద కనుదృష్టించి వీటికి సమయంలో ప్రభువా, మీరిచ్చే జీవంలో అర్హముగా పాలు పంపులు పొందేటట్లుగా ఈ సమయంలో మాకు దీవెనకరంగా మలచండి. చదువుబడిన లేఖనం ద్వారా అవసరమైనటువంటి హెచ్చరిక చేసి నన్ను మమ్మల్ని దర్శించి దయతో మాకు అవసరమైనటువంటి కొద్ది మాటలు మాకు అనుగ్రహించమని వెలుగుతూ కుటుంబ చేయండి. ఆ ప్రకారం మమ్మల్ని మేము పరీక్షించుకొని మీతో సమాధానపడలాగిన ఈ మంచి సమయాన్ని దీవెనకరంగా మలుచమని ప్రతి విధమైన ఆటంకమును గద్దిస్తూ మీ సన్నిధి కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము క్రమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చదువుకున్న లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే దావీదు భక్తుల ద్వారా పదే పదే మన జీవితాలలో ఎన్నెన్నో పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరలా ఈ దినమందు కూడా ఈ 38వ కీర్తన 9వ వచనంలో నేరుగా దేవునితోనే తనను ఊర్చినటువంటి తన సాక్ష్యాన్ని, తనకున్నటువంటి అవసరతను దేవుని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మొదటి విషయం ఏంటంటే, ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. తర్వాత మాట మనం గమనించినట్లయితే, నా నిట్టూర్పులు నీకు దాచబడి. భక్తుల జీవితంలో నిరంతరాయముగా ఒకటి ఉన్నదంట, ఒక అనుభవం, నిట్టూర్పు విడవడం. ఇది పదే పదే దావీదు గారి కీర్తనలో ఎన్నెన్నో దగ్గరలో చాలా కీర్తనలో ఈ సందర్భాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇంతకు ఈ కీర్తనను పరిచయం చేస్తూ కూడా అక్కడ ఒక మాట రాశారు. ఏమని? అది జ్ఞాపకార్థ కీర్తన, జ్ఞాపకార్థమైనటువంటిది. అది ఎలాంటి కీర్తన? జ్ఞాపకార్థమైనది. ఎందుకు అది జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి? తరచుగా అటువంటి పరిస్థితి మరలా ఎదురైతే, ఏదైతే ఇప్పుడు ఫేస్ చేసి స్ట్రగుల్ అయ్యాడో, మునుముందు జీవితంలో ఇలాంటిది కాకపోవచ్చు. భక్తి జీవితంలో 103వ కీర్తనలో ఏమో సంకటాలు అన్నారు. ఏమండి? యాకోబు పత్రికకు వచ్చి మనం నానా విధములైన శోధనలో పడినప్పుడు అన్నారు. ఎలాంటి శోధనలు? నానా విధములైన, ఒకదానికి సంబంధం ఉండదు. అవి క్రొత్త అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్. కానీ అవన్నీ శోధన సంబంధమైనటువంటి ఎఫెక్ట్సే. సంకటాలన్నీ ఒకలా ఉండవు. ఏమన్నా ఎలాగున్నారు, ఏంటి సంగతి అంటే, కాస్తంత పరిచయం ఎక్కువై అన్న 4 మాటలు చెప్తే ఆదరించబడతానని అనుకున్నప్పుడు, లేదు ఈ సిస్టర్ గారికి షేర్ చేసుకుంటే కొంచెం గుండె భారం తగ్గుతుంది అనుకున్నప్పుడు, ఎవరికి వారు వారి గుండెల్లో ఉన్నటువంటి భారాన్ని చెప్పుకుంటారు, తెలియజేస్తారు. ఏమండి ప్రియులారా, సంకటాలు రకరకాలు, అవి మానక మన జీవితాలలో నిత్యకృత్యంగా వస్తాయి. ఈరోజు కూడా ఏదో పోస్ట్ పెట్టినట్టున్నాం కదా, ఏదో మెసేజ్ పెట్టాం. ఏంటంటే మెసేజ్ గుర్తుంది ఎవరికైనా? ఏంటంట? అలాంటివి చదవకండి. ఏదో ఎవరైనా తీసి చదివి నాకు ఒకసారి జ్ఞాపకం చేయండి.
ఒకరి తర్వాత ఒకరు పాట పాడాలి అని తెలిసి కూడా ఒకరు పాట అయిన తర్వాత మిగతా వారు పాట తీయడానికి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు. ఎందుకంత జిడ్డుగా, మైల్డ్గా, డిమ్ముగా? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నారు. చురుకుదనం ఏది? ఏమంటే పరుగులాగా ఉండాలి, పరుగు అన్నట్టు ఉండాలి. ఏంటమ్మా ఏంటది? చదువు ఏంటట? దేవునిలో దేవునిలో మనం పూర్తిగా విశ్రాంతి తీసుకునే వరకు A.W. టోజర్ గారు ఏమండి స్లోగన్ అది. సంపూర్ణంగా విశ్రాంతి తీసుకునేది ఎక్కడ చెప్పండి? 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారంగా విశ్రాంతిలోకి ఎప్పుడు వెళ్తాం? ఈ తనువు చాలించినంత వరకు విశ్రాంతి అనేది మనకు. సంతృప్తి చెందలేని అశాంతి మనలో ఉంటూనే, సంతృప్తి చెందలేని అశాంతి ఉంటుంది. అది మానకుండా నడుస్తుంది. తృప్తైన జీవితం కనిపించదు. ఆ అశాంతితో కూడినటువంటి జీవితం అంట మనతో ఎంతకాలం ఉంటుంది? నిజమైన నిత్య విశ్రాంతి అనే దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు. కనుక రకరకాల సమస్యలు, సంకటాలు కానివ్వండి, శోధనలు కానివ్వండి, ఒకదానికొకటి సంబంధం ఉండదు. కానీ ఒక శోధనలు మనము జయాన్ని చూసిన తర్వాత, విజయాన్ని చూసిన తర్వాత, ఆ విజయ పరంపరను మనం ఒకటి చేసుకోవాలి. ఏం చేయాలంటే అది జ్ఞాపకార్థంగా మనం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది జ్ఞాపకార్థమైనటువంటి కీర్తన. మనకు కూడా, మన అనుభవాలకు కూడా దీని జ్ఞాపకం పెట్టుకోవాలి. మెట్టుకైతే ప్రియులారా, ఆ కీర్తనలో కొన్ని సంగతులు చెప్తున్నారు. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్ర చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ఉన్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడిని సంచరించు, నా నడుము తాపముతో నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా కృంగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు. ఇవన్నీ చదువుకునేటప్పుడు ఏమండి ఇంకా కొన్ని ఉన్నవి. ఏమ్మా అదిలేమన్నా, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయి, నా కనుదృష్టి తాపుపోయి, నా స్నేహితులు చెలికాండ్రు అలా ఏం చేస్తున్నారంటండి? దావీదు గారి తెగులు చూసి ఎడమగా నిల్చున్నారంట, బంధువులేమో దూరంగా నిల్చున్నారు. ప్రభువునందు ప్రియులారా, ఇది అక్షరార్థంగా దావీదు భక్తుని జీవితంలో శరీరంలో ఎదుర్కోలేదు. ఆయన శరీరంలో ఇట్లాంటి రోగాలు లేవు, ఆయన విడిచిపోయింది లేదు, ఆయన్నే అంటుకొని బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు దావీదు గారికి ఉన్నటువంటి ఆ ఉన్నత స్థితిని బట్టి తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తన చుట్టే మోహరించి తన మీదే ఆధారపడి బ్రతికినటువంటి వారు వాళ్ళందరూ మోహరించి అనే మాట వెనక్కి తీసుకుంటున్నారు. ఏమండి భక్తుల చుట్టూ వారు భక్తుని చేత ఆదరించబడుతున్నారు. నిజంగా ఆయనకి ఎలాంటి స్ట్రగుల్ లేదు, శరీరంలో అస్వస్థత, అనారోగ్యం లేదు. మనం పదే చెప్పుకుంటాం. ఇటువంటి పరిస్థితి అంతా ఏంటి చెప్పండి? ఏమండి భక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధికి అనుకూలంగా లేనటువంటి మనలో ఉన్న వాతావరణం అన్నీ కలిపి ఒక మాట అన్నారు అక్కడ. నా మూర్ఖత అనే మాట అక్కడ కనిపించింది కదండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. నా మూర్ఖత అంటే
ఎంత ఎత్తైనటువంటి స్టేజ్కి మనం వెళ్ళినా, ఎంత ఉన్నత శ్రేణికి చెందినటువంటి భక్తులైనా, ఈ భూమి మీద ఉండగా ఈ భూ సంబంధమైనటువంటి పరిధి లోపల మనము కూడా సమ్మేళనమై ఉన్నాము కనుక ఆదాము సంబంధమైన ఏదో ఒకటి ఎలాగా ఒకతో ఒక వంకరలాగా ఏమండి ఆ లక్షణం నడుస్తుంది. అందులో ఒక లక్షణం మూర్ఖత, మూర్ఖించడం, లోపడకపోవడం, తిరుగుబాటు చేయడం, తను అనుకున్నది కానప్పుడు ఏమండి రాజీ పడడానికి ఇష్టపడకపోవడం. ఈ లక్షణం అనేది ఆదాము సంబంధమైనది. దాన్ని మనం కయీనులో చూస్తాం. చేసింది అట్టర్ నాన్సెన్స్, కంప్లీట్లీ రాంగ్. బట్ కనీసం దేవుడు దిగి వచ్చి నువ్వు సక్రియ చేసి ఉంటే ముఖం ఎత్తుకునేవాడు కదా, ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? ఇప్పుడు మంచి పని చేయలేదు, సరే ఈసారికి తప్పైంది, మళ్ళీ సరికి చేస్తాను, ఇంకా అవకాశం ఇస్తున్నారు కదా అని అనుకోవాలి కదా. అది మానేసి ఇంకా కఠినంగా మారిపోయి తర్వాత అక్కడి నుంచి దేవుని సన్నిధికి బయటకు వెళ్ళి పొలంలో ఎవ్వరు లేవు, ఆ ఒక్కడిగా తమ్ముడు దొరికినప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి తమ్ముడిని తల్లిదండ్రులు లేనటువంటి సమయాన్ని కరెక్ట్గా చూసుకొని చంపేశాడు. ఏమండి మూర్ఖత అనే ఒక లక్షణం పనిచేస్తుంది. అది దైవ చట్టమునకు విరుద్ధమైనది. ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక నష్టదాయకమైనటువంటి సంభవం. ఇప్పుడు దావీదు గారి శరీరంలో అనారోగ్యము, స్నేహితులు విడిచి వెళ్ళడము, బంధువులు దూరం పెట్టడము కాదు. అందరి మధ్య ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అన్ని రకాల శుభాలు కలిగినటువంటి భక్తుడే. ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి స్థితి నాకు వచ్చింది అనే ఒక కన్ఫర్మేషన్ దగ్గరకు భక్తుడు వెళ్ళాడు. ఎట్లంట, ఇంత రోగగ్రస్తమైన స్థితిలో నేనున్నాననేటువంటి కన్ఫర్మేషన్లోకి ఎవరు వెళ్ళారు? దావీదు గారు. ఈ మాటలన్నీ ఎందుకు చదివానంటే, ఇవి చదువుకున్నప్పుడు ఈ మాటలను మన మీద కూడా అప్లై చేసుకొని మనము కూడా దావీదులాగే పొరపాట్లు చేసాం, మనలాగే ఆయన కూడా తప్పులు చేశాడు, మనము ఆయన ఒకటే అనుకునే పరిస్థితి అయితే మనం తీసుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో దావీదు గారు ఏదో ఏమండి మనకు మళ్ళీ దేవుని గాయపరిచి విసిగించి ఆయాస పెట్టినట్లుగా అక్కడ కనిపిస్తున్నాయి కనుక ఆయన మనము ఒకటి, మనలాంటి బలహీనుడు, మనలా పదే పదే జారిపోయిన వ్యక్తి అనేటువంటి మైండ్ తీసుకోవద్దు. ఆయన వేరు. ఆయన గురించి ఒక్కటే తప్పు తప్ప తన జీవితంలో ఏ తప్పు చేయలేదని సాక్ష్యం ఎవరిచ్చారు? దేవుడే నేరుగా సాక్ష్యం ఇచ్చారు. ఏమండి రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3 చూడండి. 4 దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ మొత్తం టోటల్ లైఫ్ అండి, జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయమందును ఒక్కటంటే ఒక్కసారి కూడా ఒకే ఒక్క పొరపాటు అంతే. కలిగి ఇప్పుడు 38వ కీర్తనలో ఇంకొక దగ్గర ఏమండి 40వ కీర్తనలో తల వెంట్రుకలు మించినటువంటి నా దోషాలని చెప్పి ఇంకెక్కడెక్కడ పదే ఆ మాటలన్నీ తీసుకొని చాలా సులువుగా, ఈజీగా, సింపుల్గా ఏమైంది రావద్దన్నాను. మనలాంటి వారు దావీదు, మనకు మళ్ళీ ఆయన దారి తప్పారు. పదే నీకులా నాకులా జారిపోయే వ్యక్తి అనేటువంటి మైండ్ మాత్రం మనం పెట్టుకోవద్దు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ప్రభువా నా అభిలాష అంతయు నీకే, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనపడుచు. దావీదు భక్తులకు ప్రత్యేక లక్షణం ఉన్నది.
ఈ ఉదయకాలపు ఈ దినమందు సందేశం ఏంటో తెలుసా? నీ మనస్సంతా నిండిపోయి ఆవహించి నీ బ్రతుకు కాలంలో, నీ దైనందిన కార్యకలాపాలు, నీ జ్ఞాపకాలలో నిన్ను ఎక్కువ ఆక్యుపై చేసి దేని మీద మక్కువ చూపే విధంగా ఎక్కువ సమయం దానికి కేటాయించి ఆలోచనలో దానితో నీవు పెనుగులాడుతున్నావో అదే నీ అభిలాష. ప్రతిదినం దేని కొరకు సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నాం, దేని కొరకు ఆలోచిస్తున్నాం, దేని మీద దృష్టి పెట్టాం, ఏదంటే ఇష్టం. నీ జీవితంలో నీ సమయంలో ఎక్కువ శాతం ఏది ఆక్యుపై చేసింది, నీలో ఏదైతే ఎక్కువ ఆక్యుపై చేసిందో అదే నీ జీవితంలో ఉన్నటువంటి ఆశ, అభిలాష, ఇష్టము, కోరిక, నువ్వు తహతహలాడుతున్నది. ఏమండి, దావీదు గారితో మనం పోల్చుకోవడానికి లేదు. ఆయనలో జరిగిన ఒక చిన్న పొరపాటును భూతద్దంలో పెట్టి కొండంతగా చేసి చూసి క్షణక్షణం అడుగడుగును జారిపోయి నీవు నేను వెళ్ళిపోయి మనలాంటి వారే దావీదు అన్నట్లుగా సింపుల్గా మాట్లాడొద్దండి. ఆయన మహాభక్తుడు, దేవుని మనసెరిగిన భక్తుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని మనస్సుతో సంబంధం కలిగి ఉన్నటువంటి సంకేతాలు వినే భక్తుడు. సామాన్యమైన వాడు కాదు ఆయన. బాల్యము నుంచే తనను అలా ట్యూన్ చేసుకుంటూ ఆ భక్తుని శ్రేష్ఠ భక్తునిగా దేవుడు తీర్చిదిద్దారు. ఎప్పుడు దేవుడు తనను తీర్చిదిద్దాలనుకున్నా సరే అనుకూలమైన వాతావరణం అన్ని వేళలు ఉండింది. ఏ నిర్మాణం చేద్దామనుకున్నా ఎప్పుడు దావీదు గారు మొరాయించలేదు. ఆయనకి ఇవ్వబడిన ఆజ్ఞలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎప్పుడు కూడా ఉల్లంఘించినటువంటి మహాభక్తుడు. ఆయనలో ఉన్న అభిలాష ఏంటి? దానికి ముందు మనము కూడా మనలో ఉన్న ఆశలు, అభిలాషలు, ఇష్టాలు, కోరికలు నీ గుండె నింపుగా ఆక్యుపై అయిపోయి ఏం చేసినా, ఏం చూస్తున్నా, ఏం పనులు చేసినా, ఎక్కడున్నా స్పృహలో ఉన్నంత కాలం ఎక్కడ మైండ్ నడుస్తుంది, ఎక్కడ దేని కొరకు, ఎవరి కొరకు, ఏం కావాలి, ఏం ఇష్టపడుతున్నా, దేని మీద దృష్టి, అదే నీ అభిలాష. దావీదు గారికి ఉన్నంత బిజీ కూడా మనకు లేదు, ఆయనకున్న బాధ్యతలు మనకు లేవు. ఏమండి, ఏదో చిన్న మందను కాచుకునే వ్యక్తి సడన్గా లక్షల మందికి ఒక మహారాజు చక్రవర్తి అయిపోయాడు. రాజ్య పరిపాలన, యుద్ధాలు చేయాలి, దేశాలు యోగక్షేమాలు పట్టించుకోవాలి. ఒక రోజుకున్న 24 గంటలు ఎంత టైం దేశం మీద, ప్రజల మీద పెట్టాలి. ఏమండి, గురి గమ్యం లేని గాలిపటాలు లాంటి రాజులు ఉన్నారనుకోండి, ఇష్టరాజ్యంగా. ఆయన అట్లాంటి వాడు కాదు కదా. ఆయన ఒక రాజు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దేవుని భక్తుడు. దేవుని ముందుకు వెళ్ళి ధైర్యంగా చెప్పేటటువంటి, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడు, నేను నీ భక్తుడును, నీ భక్తురాలి కొడుకును. మనం వెళ్ళి చెప్పగలమా? దేవుని ముందుకు వెళ్ళి మనం దేవుని ముందుకు వెళ్తే మన బలహీనతలు మనతో పాటు వస్తాయి. మనకు దేవుని ముందు ఎంత ధైర్యంగా చెప్పే దమ్ము మనకు లేదు. ఏమండి, మరి దావీదు అభిలాష ఏంటి? ఎంత బిజీ షెడ్యూల్, ఎంతెంత ఆయన బిజీగా ఉన్నా కూడా తన మైండ్ అంతా ఒక్కదాని కొరకే తహతహ. ఏంట తహతహ? 69వ కీర్తన 9వ వచనం, నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షించు, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వదిలేయలేదు. తర్వాత దాని కంటిన్యూషన్ ఏంటి చెప్పండి? నిన్ను నిందించిన వారి నిందలు నా మీద. దేవుని ఇంటిని కూర్చి ఆసక్తి ఉన్నది. ఇప్పుడు దేవునికి ఎవరైతే శత్రువులు అయ్యారో వారు కూడా ఇప్పుడు దావీదు గారికి శత్రువులుగా మారిపోయారు. 139వ కీర్తన 139వ కీర్తన 21 చూడండి. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుతున్నాను కదా. ఆ కదా అంటే అర్థం ఏంటి తెలుసు కదా. నేను ముసుగేసుకోలేదు కదా, ప్రజల ముందు నటించట్లేదు కదా, నీ ముందే కదా. ఏమి తెలుసంట? మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో తండ్రి, నేను ఆల్రెడీ వాళ్ళని నేనేం చేస్తున్నాను? ద్వేషిస్తున్నాను కదా. మీకు ఎవరి ఇష్టం లేదు, నాకు వారి ఇష్టం లేదు కదా నాయన. మీకు ఎవరు శత్రువులుగా ఉన్నారు, వారు నాకు శత్రువులే కదా నాయన.
మరి కనిపించిన దేవుని మీద కనిపించినటువంటి శక్తులు అక్కడ పోరాటం జరుగుతుంటాయి. దుష్టులకు ఉన్నటువంటి సైన్యం ఇప్పుడు కనిపించే ఎవరితో పోరాటం చేస్తారు? ఇప్పుడు భక్తులతో పోరాటం చేస్తారు. ఏమండి, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను, వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు, వారిని నాకు శత్రువులుగా మరి భావించుకుంటూ వాళ్ళు ఊరుకుంటారా? మనం చదువుకున్నటువంటి ఆ 38వ కీర్తనలు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారంటే, నా అభిలాష మీకు తెలుసు నాయన. ఏంటి అభిలాష అనంటే 20వ వచనంలో బి భాగానికి వచ్చి అంటున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నాను. నేను ఉత్తమమైనది ఏంటంటే నీ ఇంటికి వచ్చిన ఆసక్తి. మిమ్మల్ని ద్వేషించే వారిని నేను ద్వేషిస్తాను. మీకు శత్రువులు నాకు శత్రువులు, మీకు పగవారు నాకు పగవారు. ఉత్తమమైన దాన్ని నేను అనుసరించి మీ మీద మీ ఇంటి మీద ఆశ నాకున్నది కనుక వారు నాకు ఇప్పుడు ఏమయ్యారు? శత్రువులు. అంటే 38వ కీర్తన ఇందాక చదువుకున్న సందర్భాలలో ఉన్నటువంటి కన్ఫర్మేషన్గా ఇది నా స్థితి అని దావీదు గారు చెప్పుకుంటున్నారంటే, నీకు దేవుడంటే ఇష్టమా? దేవుని ఇల్లంటే అభిలాష? నీ ఆసక్తి అంతా దేవుని మీద దృష్టి పెడతావా అని శత్రుమూకలన్నీ ఒక్కటై దావీదు మా దాడికి దిగారంటే దేని కొరకు దాడికి దిగాలో తెలుసా? తనలో ఉన్న అభిలాష సాతానుడు సామ్రాజ్యాన్ని కూడా కూలదేసేంత, లేకపోతే వాడి బందీలో ఉన్నటువంటి ఆత్మను రక్షించే కార్యం దావీదు గారి ద్వారా జరుగుతుంది. కనుక దావీదు భక్తుల మీదకు శత్రువులు, దుష్టుడైనటువంటి శత్రువులు ఏమంటే సాతానుడు ఎన్నో ప్రయోగాలు చేస్తే ఒక అట్మాస్ఫియర్ కలిగింది అంతరంగంలో. అయిపోయింది, ఇదేంటి ఇలాగుండేంటి నా అంతరంగము, ఇలాంటి కీడులు, ఇలాంటి పరిస్థితులు ఏంటి అని చెప్పి నిట్టూర్పులు విడుచుకో తన అభిలాషను గురించి చెబుతూ, ఆ అభిలాష 1-2 ముక్కల్లో మనం గమనిస్తే చూడండి ప్రియులారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలో మొదటి నుంచి, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడే యెహోవాకే కనుక ఈ పని బహు అని చెప్పి 3 చదివి 2లోకి వెళ్దాం. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నా దేవుని మందిరము మీద నాకు ఉన్న మక్కువ చేత. ఇప్పుడు 2 చదవండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరము నాకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదక రాళ్ళు, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల వివిధముల రాళ్లను, ఏమండి పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధరత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా కిందకు వచ్చాక అంటారు చూడండి, ఏమండి నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును విడదీయడానికి వీలు లేని విధముగా కొన్ని బంధాలు కొన్నిటితో ఉంటాయి. అది బంగారమా, బంధువుల, కడుపును పుట్టిన పిల్లల, చేసుకున్న భార్య, భర్త, ఇంకొకట నా స్వంతం అనుకునేవి కొన్ని ఉంటాయి, కొన్ని బంధాలు. ఏమండి, తన స్వంతము కొరకు ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? దేని మీద మక్కువ చెప్పండి? దేవుని మందిరము మీద ఉన్న, అసలు నువ్వు కట్టనే వద్దు అని అన్నా సరే
మీకు ఈ మాట చెప్తే ఇంకో మాట గుర్తు రావాలి. ఎంత ట్రై చేసినా కడుపులో నుంచి బలవంతుడు కనుక యాషావు బయటికి వచ్చాడు. మరి అయింది ఏదో అయిపోయింది, ఇంకేం చేద్దాం అని ఎవరు డ్రాప్ అవ్వాలి? యాకోబు డ్రాప్ అయ్యాడు. ఏ చిన్న అవకాశం వచ్చినా అన్నయ్య దగ్గర ఉన్నటువంటి జ్యేష్ఠత్వం లాగేయాలి. అసలు నీ తరములోనే మందిరము కట్టకూడదు దావీదు, నీ నడుము నుంచి పుట్టినటువంటి నీ కొడుకుతో నేను కట్టించుకుంటాను అన్నా సరే మక్కువ ఎక్కడ పోలేదంట? దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ. అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయం దగ్గర రండి. 1-2 వచనాల్లో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి లక్షణం చూద్దాం. 15వ అధ్యాయం మొదటి వచనం, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించను, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించింది. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనిదని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని ఆ ఒక్క మాట తీసుకోనండి. వారు తప్ప ఎవరును నిత్యము సేవ ఎవరు చేయాలి? లేవీయులు చేయాలి. వారు తప్ప మందసమును ఇంకెవరు ఎత్తకూడదు. అది దేవుడి విధించినటువంటి నిర్ణయము. ఈయనేమో యూదా గోత్రానికి చెందినవాడు. మొత్తానికి ఆ తతంగం అంతా మా చదువుకుని ముందుకు వెళ్తే, ఒబేదేదోం ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు లేవీయులను వారికి పాటలు పాడేవారు, మ్యూజిక్ వాయించేటటువంటి, సితారు కొట్టేటువంటి, ఎవరికి ఏ పనులు ముందెవరు నడవాలి, వెనక ఎవరు నడవాలి, బలిష్ఠులైనటువంటి వారు అది మోతం మోయాలి, అలా ఉన్నటువంటి వారికి ఆ పనిని అప్పగించాలి. లేవీయులకి అందరికీ ప్రతి గోత్రానికి అన్ని అప్పగించి ఆయన ఆశ చూడండి. 28కి వచ్చాక ఇశ్రాయేలులందరూ ఆర్భాటం చేయొచ్చు, కొమ్ములు బూరలు ఊదుచు క్షమించాలి. 27 చూద్దాం. దావీదును మందసమును మోయి లేవీయులందరూ పాటకుల పనికి విచారణకర్తలు కెనన్యాయును సన్నపు నారతో వేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. ఏమండి అప్పుడు దావీదు ఏం చేస్తున్నట్టు, సన్నపు నారతో నేయబడిన, దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ఎవరు ధరించుకోవాలి? అసలు అది లేవీయుడు కాకపోయినా లేవీయులో కలిసిపోవడం కొరకు, వద్దు బాబు మందిరం కట్టొద్దని ఎంతో ఇన్వాల్వ్మెంట్ నాది ఉండాలని. ఏమండి మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3 చదువుతాను. నీ యొద్ద ఏమి ఉన్నది? ఎవరిని అడుగుతున్నారు? మొదటి వచనం, దావీదు నోబులో యాజకుడైన అబీమెలెకు వద్దకు వచ్చాను. అయితే అబీమెలెకు దావీదు రాకనకు భయపడి ఒంటరిగా వచ్చేవేమని అతను అడగగా, రాజుగారి పని అప్పగించారు వచ్చానని ఒక అబద్ధం చెప్పి 3వ వచనం, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమి కానీ ఉండని ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అబీమెలెకు అడగగా ఆయన అన్నారు, సాధారణమైన రొట్టె నా యొద్ద కానీ వారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని, అవి కూడా సాధారణ మనుషులు తినేవి కాదు. ఎవరు తినేవి? యాజకులు తప్ప ఎవరు తినకూడదు. లేవీయులు ఉన్నటువంటి లేవీయులు కూడా అందరూ తినేవి కాదు. మళ్ళీ అక్కడ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అక్కడ తను తిన్నాడు, తనకున్న వారికి కూడా ఇచ్చారు. వాళ్ళకి ఏం కాలేదు, ముందుకు వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడో చెప్పుకున్నాను కదా, దావీదునే దేవుని కృప క్షేమాలు ఏం చేస్తున్నాయి. మనం కృప కొరకు దేవుని ముందుకు మనం వెళ్ళి నీ కృప కావాలి మనం అడుగుతుంటే, దావీదు గారు ఎక్కడికి వెళ్తే ఆయన వెనకాల ఏం నడుస్తుంది? దేవుని కృపాక్షేమం. దేవుడు దావీదు ఏమి చేసినా కూడా దేవుడు అంగీకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. లేవీయులు యాజకులు తప్ప తినకూడనట్టు సముఖపు రొట్టెలు, ఆ పరిశుద్ధమైన ఆహారము తింటే దేవుడు ఊరుకుంటున్నారు. దావీదు గారు ఇంకొకరికి ఇస్తే దేవుడు ఊరుకుంటున్నారు.
ఆయన యాజకుడు కాకపోయినా నారతో చేయబడినటువంటి ఆ సన్నపు నార బట్టలు వేసుకొని యాజకులతో పాటు ఈయన కూడా లేవీ గుంపులో కలగలిసి ఏమంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా కిటికీలోంచి మేఘాలు చూసింది రాజకుమార్తె సౌలు కుమార్తె. ఏమని అన్నదండి? అక్కడ మనం చదివినట్లయితే చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 29. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటకు అనుకుని తన మనస్సులో అతను ఏం చేశాను? హీనపరిచాను. హీనముగా ఎంచా సమూయేలు గ్రంథంలో కనిపిస్తాయి. ఎలాగ హీనంగా ఎంచింది అనేటువంటి మాట కూడా నేను రెగ్యులర్గా చదువుకునేటువంటి స్థలం ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ ఒరిజినల్ చాలు. దావీదు గారు అభిలాష చెప్పండి. ఇప్పుడు లేవీయుడు కాకపోయినా లేవీయులాగా యాజక వంశానికి చెందకపోయినా అందరూ ఇన్వాల్వ్ అయ్యి మందిరం కట్టొద్దన్న మందిరంలో ఇన్వాల్వ్ అయిపోయి ప్రత్యేకంగా ఒక గోత్రానికి దేవుడు ఏర్పాటు చేస్తే 6 రొట్టెలు తిని బ్రతికి ప్రతి స్థలంలో ప్రతి పనిలో దేవుడు దావీదుగా ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. అదే దావీదు గారిలో ఉన్నటువంటి అభిలాష. దావీదు గారిలో ఏమున్నది? ఒక అభిలాష ఉన్నది. నా అభిలాష నీకే తెలియను కదా ప్రభువా, ఈ అభిలాష నాకున్నది కనుకని ఇప్పుడు నాకు శత్రువులు తయారయ్యారు. ఈరోజు నీవు నేను పడొస్తున్నామంటే దేవుని పని చేసినందుకు, దేవుని పనిలో విస్తృతంగా ఇన్వాల్వ్ అయిపోయి, లేకపోతే వ్యక్తిగతమైన భక్తిని కాపాడుకుంటూ దేవుని పనిలో ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఎంతో శ్రద్ధాశక్తులతో భక్తి చేసినందుకు కాదు ఇప్పుడు వచ్చి కడుక్కునేది మనం. యథారాజా తదా ప్రజ. అదే పాత బ్రతుకు, పాత లక్షణాలు, పాత బాటలు, పాత విధానాలు తప్ప దావీదు గారు మనతో పోల్చుకోవడానికి లేదు. ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన అభిలాష ఏంటండి? దేవునిల్లు, దేవునిల్లు, దేవునిల్లు. ఆ అభిలాషను బట్టి ఇప్పుడు దుష్టుడు ఏం చేశాడంట అంటే ఇప్పుడు దావీదు గారి మీదకి వచ్చినటువంటి అసలు మొదటి 38వ కీర్తనలో మొదటి సందర్భాలన్నీ చదివితే దావీదు గారు ఇలాంటి అనారోగ్యములు ఉన్నారని మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి 38వ కీర్తన మరొకసారి చూద్దాం. చూడండి 15వ వచనం దగ్గర నుంచి చూడండి. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. కాలు అంటే జారిపోయిందా, జారలేదా? ఒకవేళ జారితే కానీ ముందు వచనాలన్నీ ఏమనిపిస్తున్నాయి? ఒక కన్ఫర్మేషన్ సాక్ష్యం ఇస్తున్నారు. జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చెదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక. నేను పడబోవునట్లున్నాను, నా మనోదుఃఖము అంటే ప్రియులారా ఒక దుఃఖం వెంటాడుతుంది. పడిపోలేదు, పడిపోయినంతగా ఫీల్ అవుతూ దేవుని సన్నిధికి వెళ్ళి నిట్టూర్పులు విడుస్తున్నారు. మనలాంటి పాటలు కాదు ఆయనకు వచ్చిన ఎఫెక్ట్ దేన్ని బట్టి వచ్చింది చెప్పండి? దేవుని మీద ఉన్న అభిలాష, దేవుని మందిరం మీద ఉన్న అభిలాష. నాకు సొంతము అనుకున్నవి సైతము నేనేం చేయలేదు, దేవుడికి అర్పించాలి. అంత ప్రత్యేకమైనటువంటి ఇష్టం. ఎవరంటే ఇష్టం? దేవుడంటే ఇష్టం. దేవుని శత్రువులే తనకు శత్రువులుగా చేసుకున్నారు కనుక తనకు వచ్చిన ఎఫెక్ట్ అంత ఏం ఎఫెక్ట్ చెప్పండి? ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల, దేవుని పనిలో జతపని వాడగా పనిచేస్తూ ఉండగా వచ్చినటువంటి ఎఫెక్ట్. కన్ఫర్మేషన్తో ఆల్రెడీ రోగం ఉన్నది అన్నట్లుగా చెబుతూ ఉన్నా అది జరగలేదు. ఒకవేళ నేను ఊహించింది, ఆలోచించింది, నేను ఫీల్ అవుతున్నది నిజమైతే నన్ను బట్టి ఎవరు సంతోషిస్తారు? ఇప్పుడు శత్రువులు ఆనందిస్తారు, శత్రువులు సంతోషిస్తారు. వారికి నేను అవకాశం ఇవ్వకూడదు. మీరు దిగిరండి నాయన, నా నిట్టూర్పులు మీకు
విన్నవిస్తున్నానని చెప్పి ఇంకో మాట అన్నారు కిందకు వచ్చి. ఏమంటే 18వ వచనం మనకు వచ్చి, నా దోషమును నేను నా పాపమును వచ్చి ఎంత పర్ఫెక్ట్గా అనిపించిన దేవునిలో పనిలో ఉన్నందుచేత నాకు ఈ సమస్య వచ్చిందని అనుకున్నా సరే, కాగడా వేసి ఏదైనా ఒప్పుకునే దాని కొరకు పరీక్షించి చూసేటప్పుడు ఏం కనిపించకపోయినా, అయినా కూడా మనం ఏం కావాలి, మనం దేవుని ముందుకు యోగ్యంగా వెళ్ళే అవకాశమే లేనే లేదు. అందుకే దేవుని ముఖ దర్శనములు ఉన్నటువంటి మన లోపములు దేవుడు చూపించేటప్పుడు మనము మంచి అనుకున్నవి కూడా కొన్ని దేవుడి దృష్టికి అవి మంచి కాదని దేవుడు తెలియజేస్తాడు. కనుక నా దోషమును ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని కడుక్కుంటున్నాను. అది కూడా ఎట్లా? యేసయ్యను కప్పుకొని వెళ్ళాలి. ఏమంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలను కూడా అన్నటువంటి ఆ మాట కూడా చదివి మనం ఆఖరిగా ముగిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా. దావీదు గారికి వచ్చిన ఎఫెక్ట్ అనుమానము ఇతరత్ర పై చూపులకు సమంజసంగా అనిపించిన, అయినా కూడా దేవుని ముందుకు అలా వెళ్ళిపోవడానికి లేదు. మనము దోషులుగానే మన దోషములు ఒప్పుకునేటట్లుగా సిద్ధపడి వెళ్ళాలి. అలాగే దేవుని ముఖకాంతి దగ్గరకు వెళ్ళేటప్పుడు మనము గుర్తించలేని, గ్రహించలేని మన లోపాలు మనకు దేవుడు చూపిస్తారు. దేవుని స్తోత్రం. కనుక ఇదేమి కీర్తనంట? జ్ఞాపకార్థం. ఇది భక్తి జీవితంలో నిత్యము జ్ఞాపకం ఉంచుకోవలసిన కీర్తన. సంకటాలు నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంటాయి, శోధనలు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి దావీదు గారికి వచ్చిన సంకటాలు, శోధనలు వేరు, మనము తెచ్చిపెట్టుకున్నవి వేరు. తన అభిలాష ఏంటి, మన అభిలాష ఏంటి? మన అభిలాష దావీదు లాంటి అభిలాష అయి ఉంటే నిజంగా మనం మెరుగైనటువంటి భక్తులకు, శ్రేష్ఠ భక్తులకు ఉండే స్థలంలో ఉంటాం. అలా ఉంచే దాని కొరకే దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అలాగని తక్కువ శ్రేణికి చెందిన వారమా మళ్ళీ విడిచిపెట్టట్లేదు. మళ్ళీ మనకేమిస్తున్నారు? అవకాశాలు. దావీదు గారు నిట్టూర్పు విడిచి ఒప్పుకొని క్షమాపణ పొంది ధన్యుడైనట్లుగా నీకు నాకు కూడా ఏమిస్తున్నారు? అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఒక్కడ పరీక్షించుకుందాం. మనం హృదయమంతా నిండిపోయి మనల్ని డామినేట్ చేస్తున్నటువంటి మనలో ఉన్న ఆశలు, కోరికలు, ఇష్టాలు ఇవన్నీ ఏంటి? ఆధ్యాత్మిక చింతన, వ్యక్తిగత క్షేమము, దైవిక పనులు ఇన్వాల్వ్మెంట్, లేకపోతే ఇంకేదో భూమి మీద లేదు, ఇంకేదో ఉండిపోయింది, ఇంకేంటో అనుకుంటే ఈ తహతహ ఎక్కడున్నది మన దృష్టి? మన అభిలాషలు అనేవి ఏమండి? సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు దేని చుట్టూ మన బ్రతుకు తిరుగుతుంది. అది కరెక్ట్ అయినది కాకపోతే క్షమాపణ దేవుని అడుగుతూ మన బ్రతుకుల్లో పెనుమార్పు దేవుడు కలిగించినట్లుగా దేవుడు సహాయం కోరుకుంటూ మళ్ళీ మనం పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. దేవా మీకు వందనాలు, స్తుతులు.